ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే వంజి గారు. నమస్తే అండి జయ గారు. వంజి గారు, మనం న్యూమరాలజీ ప్రకారం ఒక్కొక్క నెంబర్ని తీసుకొని ఒక్కొక్క నెలకి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ఆ నెల మొత్తం ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఏ విధంగా వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ. సో మే నెలలో నెంబర్ 8కి ఎలా ఉండబోతుంది విత్ టారోతో. మీరు ఒక టారో రీడర్ కాబట్టి డెఫినెట్గా. సో నంబర్ 8 అంటే ఏదైనా మంత్లో 8వ తారీఖున పుట్టిన వాళ్ళు, 17వ తారీఖు పుట్టిన వాళ్ళు, 26 రైట్. ఈ 3 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది మే 2025 అనేసి టారో రీడింగ్ ప్రకారం చూద్దాం. డెఫినెట్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నంబర్ 8 మనము ఒకవేళ గ్రహానికి రిలేట్ చేయాలంటే శని గ్రహానికి రిలేటెడ్ నంబర్ 8 అనమాట. ఓకే, మనం చాలా మంది 9 అంటూ ఉంటారు. అయితే 8 శని గ్రహానికి రూలింగ్ అనమాట. సో కాబట్టి 8 నెంబర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళు మంచి డిసిప్లిన్ అవంతా ఎవరైతే రూలింగ్ నెంబర్ 8 ఉందో, ఒకవేళ లేకపోయినా కానీ డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ చూడాలి అనుకుంటే మీ లైఫ్లో ఉన్న డిసిప్లిన్ ఒక్కటే మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది వాళ్ళని. నెంబర్ 8 వాళ్ళని అనమాట. రకరకాల కారణాల వల్ల మనం చాలా విషయాలలో లేజీగా డిలేస్ అవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నిటిని ఓవర్కమ్ అవ్వగలిగితే, చిన్న ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ సూర్యోదయానికంటే ముందు లేవగలిగితే ప్రతిరోజు, అదే మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్ళిపోతుంది. మీరు ఏం చేద్దనమాట, వెరీ సింపుల్ రెమెడీ మీకు. సన్ రైజ్ కంటే ముందు లేవాలంటే రాత్రి పడుకోవడం కూడా అర్లీగా పడుకోవాలి కదా. పడుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మీకు ఒక డిసిప్లిన్ ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే మిగతా మీ ఈటింగ్ హ్యాబిట్స్లో కానివ్వండి, ఇవన్నిట్లో మెల్లిమెల్లిగా మార్పులు చేసుకుంటూ వస్తే ఇట్ విల్ టేక్ యూ టు నెక్స్ట్ లెవెల్ అనమాట వీళ్ళకి. సో యాజ్ పర్ కార్డ్స్ చూస్తే కనుక ఈ మంత్ ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు మీరు. ఓకే, చాలా లాంగ్ వెయిటెడ్ గుడ్ న్యూస్, ఏదో ఒక గుడ్ న్యూస్, అంటే మీకు హ్యాపీ అనిపించే సెలబ్రేషన్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ఏదన్నా ఒకటి వింటారు. అది మీకు బాబా గైడెన్స్. థర్డ్ కార్డ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతా వస్తుంది మీలో. ఏదో రకరకాల కారణాల వల్ల మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా మైనస్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే మైనస్ అయిపోతూ ఉంటుందో ఇంకా మనకి గోల్స్, లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలన్న ఉత్సాహం అంతా పడిపోతుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ఒక్కొక్క మెట్టు ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి సజెస్టెడ్ మీకు ఇన్ ద మంత్ ఆఫ్ మే అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్ మే, పవర్ఫుల్ మంత్ అనొచ్చు. ఓకే, మీరు ఏ వెంచర్ స్టార్ట్ చేసినా ఏం చేసినా అంత పవర్ అంతా మీ చేతిలోనే ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరైతే నెంబర్ 8 మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆడవాళ్ళ నుంచి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ సపోర్ట్ వచ్చినప్పుడు, అంటే మీ వైఫ్, మదర్, సిస్టర్ వీళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఏదైతే ఉంటుందో అట్లాంటప్పుడు మీ వర్క్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీ ఇంట్లో లేడీస్ తోటి ఒక్కసారి డిస్కస్ చేసి, కొంతమందికి అనిపిస్తుంది వాళ్ళకేంటి చెప్పేది, సో అది కూడా తగ్గించుకోవాలన్నమాట. నెంబర్ 8 వాళ్ళు ఏంటంటే నేనేంటి వాళ్ళని అడిగేది అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బట్ అది కాస్త తగ్గించుకుని మీరు వెళ్ళి వాళ్ళ అడ్వైస్, అంటే జస్ట్ షేర్ అనమాట, ఇది చేయాలనుకుంటున్నాను, ఈ పని ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా చెప్తే వాళ్ళు ఓకే చేసిన పని ఏదన్నా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ మే అన్నమాట. చాలా మంచి పాయింట్ అండి. ఎవరినో హ్యాపీ చేయడానికి, ప్లీజ్ చేయడానికి మీరు ఎక్కువ స్ట్రెచ్ చేయక్కర్లేదు. ఎంతలో ఉండాలో అంతేలోనే ఉండండి అనమాట. అంటే ఓవర్ బోర్డ్ అవ్వకండి. వర్క్లో వస్తే కనుక మా మేనేజర్ నాకేదో, ఇప్పుడు నేను చాలా 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేస్తే నాకు పెద్ద కిరీటం పెడతారు, మీకు ఆరోగ్యం పాడవడం తప్పించే ఏమీ ఉండదు అక్కడ. ఓకే, పని చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయల్లోనే ఇవ్వండి, 15 రూపాయలు అక్కర్లేదు అక్కడ. కొంతమంది చాలా ఓవర్ బోర్డ్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ చేయకండి. అంటే మీరు ఎంతలో ఉన్నారో మీ లిమిటేషన్స్ని అర్థం చేసుకొని ఉండడానికి
ప్రయత్నించాలి అంతే. అదొక అడ్వైస్ మీకు ఫేవరబుల్ కలర్ గోల్డెన్ కలర్. సో కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న గోల్డ్ కలర్ ఏదైనా క్యారీ చేసుకొని వెళ్తే మీకు సరిపోతుంది. మీకు కూడా హనుమంతుడి ఆరాధన ఈ మంత్ అంతా మీరు ఎంతగా చేసుకోగలిగితే, అండ్ నేను చెప్పినట్టుగా డిసిప్లిన్, ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు లేవడం, మిగతావన్నీ డిసిప్లిన్ అనమాట. మీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి ఈ మంత్లో. ఓకే. బయట ఎంత ఫుడ్ అవాయిడ్ చేయగలిగితే మ్యాక్సిమం ఇంట్లో నుంచి వండుకొని తీసుకెళ్ళేది. చాలా మంది ఏంటంటే ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ ఇట్లా అంట. ఇంట్లో ఓకే, కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటారు, నిన్నటిది ఫ్రిడ్జ్లో. కొన్ని సందర్భాల్లో బయట తినడం కంటే కూడా ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నదే ఇంట్లోదే వండుకున్న తినేస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. అంటే యాజ్ అ నార్మల్ గా న్యూట్రిషనిస్ట్ నార్మల్ సజెస్ట్ చేయను, బట్ బయట కంటే ఇది బెటర్. ఇంట్లో చేసుకొని ఒక రోజు ముందే ప్యాక్ చేసి పెట్టుకొని తినేస్తే ఓకే, మీకు టైం లేని సందర్భాల్లో, బట్ అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది వీళ్ళకి సజెస్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మే. నెంబర్ 8కి ఒక మంచి పాయింట్ చెప్పారు వనజ గారు మీరు. ఎందుకంటే మన పరిధి అనేది ఒకటి ఉంటుంది, మన లిమిటేషన్స్. అది 10 ఉంటే 10లోనే ఉండాలి, అంతే కదా. 8, 9 ఓకే బెటర్, చాలు. 15, 20 కూడా వెళ్ళిపోతారండి. మీరు అన్నప్పుడు నాకు ఆ పాయింట్ వెళ్ళిపోతూ ఉంటారండి. మనకి లేకపోయినా బయట నుంచి అప్పులు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈ మంత్ లో గనక మీరు అప్పులు చేస్తే అది మాత్రం తీర్చలేరు అనమాట. అది తడిసి మోపడైపోతూ ఉంటుంది. అవునండి. కాబట్టి అవాయిడ్ చేయండి. ఇంతకుముందు ఒక రీడింగ్ లో చెప్పాం, మీరు అప్పుకి వెళ్ళిపోవచ్చు, అప్పు చేస్తే మీకు వచ్చేస్తుంది. కాకపోతే మీకు సజెస్టెడ్ ఏంటంటే అప్పులు చేయకుండా మీ లిమిటేషన్స్ లో మీరు. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందండి, ఏదైనా మనం ఒక షాప్కి వెళ్తాము, వెళ్ళి ఒకటి ఏదైనా వస్తువు చూస్తే మనకి దగ్గర బడ్జెట్ లేకపోతే వాళ్ళు వస్తారు, పర్లేదండి ఈ లోన్ ఉంటుంది తీసేసుకోండి, 0 EMI వాట్ ఎవర్ 0 ఇంట్రెస్ట్ మీద ఈఎంఐస్ తీసేసుకోండి. మీరు తీసుకున్నారా దాన్ని తీర్చలేరు, ప్లస్ మీరు అట్లా కొన్న వస్తువు కూడా మీకు నిలకడగా ఉండే వస్తువు కూడా కాదు. కాబట్టి మనల్ని మీరు అన్నట్టుగా లిమిటేషన్ ఎంతలో ఉండాలో అంతలో మనం ఉండి, ఇట్స్ ఓకే. బయట ప్రెస్టీజ్ అది ఇది అక్కర్లా, అంతే. మనం ఏం చేస్తామంటేనండి, చాలా మందిని ఇక్కడ సందర్భాన్ని బట్టి ఎవరికైనా గిఫ్ట్ కొనాలనుకోండి, ఉన్న వాళ్ళకే ఎక్కువ కొంటాం, లేని వాళ్ళకి తక్కువ కొంటాం. అవునండి, జనరల్ గా చేస్తూ టెండెన్సీ అది. కాబట్టి అది రివర్స్ చేసి చూడండి, బాగుంటది లైఫ్. ఉన్న వాళ్ళకి మనకి ఎంత ఉందో అంతలో కొనండి, లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్. అంటే మీకు వాల్యూ ఉంటది మీరు ఇచ్చిన దానికి. నైస్. రైట్ వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.